ఓకే సార్. కొంచెం 'బిగ్ బాస్' పక్కన పెడితే, సో మీ గురించి చెప్పండి. మీరు ఎట్లా ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? మీ ప్రొఫైల్ ఏంటి? సో నేను ఒక సీనియర్ డైరెక్టర్ ఇన్ వన్ ఆఫ్ ద బిగ్ కన్సల్టింగ్ ఫర్మ్. దాంట్లో నేను సైబర్ సెక్యూరిటీ అనేది నా ప్రైమరీ థింగ్. ఓకే. సో అందరూ మీ డిజిటల్ అసెట్స్ కానీ డిజిటల్ ఐడెంటిటీస్ Yeah. ఎవ్రీథింగ్ సెక్యూర్ ఉండాలంటే వాటికి కావాల్సిన కన్సల్టింగ్, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్స్, ప్రోడక్ట్ సొల్యూషన్స్ అన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను. సో నేను గ్లోబల్గా అన్ని కంట్రీస్లో ఉన్న క్లయింట్స్, కస్టమర్స్కి పనిచేస్తాను. అండ్ లోకల్ ఇండియాలో కూడా చాలామంది అన్నమాట. ఓకే. మీ బ్రదర్ సార్? నా తమ్ముడు వాడు ఆర్థో సర్జన్. ఓకే. ఆర్థోపెడిక్ సర్జన్. తను ఇక్కడే హైదరాబాద్లో మరియు చేసేవాడు. ఈ మధ్య అటు మంచిర్యాలకి వెళ్ళి మంచిర్యాలలో హాస్పిటల్ చేస్తున్నాడు. సో ఈజ్ ఎ బిగ్ టైమ్ వెరీ గుడ్ సర్జన్. ఓకే. సో మేడం మీరు చెప్పండి. సో నాదైతే కంటిన్యూస్గా ఏదో ఒకటి మారుతూ ఉంటాయి. బట్ ఐ హ్యావ్ అ స్టార్ట్అప్. ఓకే. ఐటీ స్టార్ట్అప్ అయినది. మీది లవ్ మ్యారేజ్ సార్? అరేంజ్ మ్యారేజ్? అంతే, అరేంజ్డ్ అండ్ అరేంజ్డ్ కమ్ లవ్ టైప్ అనుకుంటా. అంటే ఏంటి సార్ అంత ఇదవుతున్నారు, లాగ్ ఇచ్చారు? మేము కలిసింది మ్యాట్రిమోనీ త్రూవే. ఓకే, రైట్. వచ్చిండే కానీ ఇక కొంతకాలం ఏదో సంబంధం వచ్చింది, ఇంట్లో ఉంటాయి కదా అవి ఇవి, దాంట్లో ఏది ముందడికి వెళ్ళలేదు. మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత ఆ గ్యాప్లో మేము మాట్లాడేవాళ్ళం, మాకు పరిచయం. ఇక ఆ తర్వాత మళ్ళీ పెళ్ళిగా మారింది. ఓకే. ఇప్పుడు సోనియా మ్యారేజ్ టాపిక్ వచ్చింది కాబట్టి సోనియాకి కూడా పెళ్ళి అని విన్నాము. సో అదేంటి కొంచెం డీటెయిల్స్ చెప్పండి సార్. తనది ఆల్రెడీ మ్యారేజ్ డిసెంబర్లో ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ కానీ అవన్నీ కూడా ప్రోగ్రెస్ అవుతున్నాయి. అబ్బాయి హీజ్ ఇంటూ బిజినెస్ మ్యాన్. చెల్లి కూడా తెలుసు, వాళ్ళు కలిసి కూడా ఇంతకుముందు బిజినెస్ బాగానే చేశారు. సో ఈ విధంగా అదే హౌస్లో కూడా కొంచెం రివీల్ చేసినట్టుంది. ప్రేరణ మాట్లాడితే అడిగితే చెవిలో చెప్పింది. అదేంటి అనేది మాకు క్యూరియాసిటీ అనమాట. లాస్ట్ వీక్ నాగార్జున గారు కూడా అడిగారు, చెప్పమ్మా కాస్త చెప్పండి, ఆ వైఎస్ ఏంటి మాకు తెలియాలి అని. సో ఇంకోటి సార్, హౌస్లో మనం చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ప్రజెంట్ సోనియా ఎక్కడి వరకు రీచ్ అవుతుంది, అంటే ఎన్ని వారాలు ఆడుతుంది అని మీరు అనుకుంటున్నారు? ఆట పద్ధతి ఆటని చూసుకుంటూ ఉంటే తను వెళ్తుంది శిల్పి. తను ఐ థింక్ వీక్లీ చెప్పాలనుకుంటే ఇది 3 months అయితే శిల్పి మోర్ దాన్ 2.5 months. నా కొడుకు రుద్ర అంటాడు, అత్త ఎప్పటి వరకు ఉంటుంది చెప్పు అంటే ఫస్ట్ 90 days. 90 days ఓకే వస్తాం అన్నట్టు 99 days, 90 to 99 days ఉంటుంది చెప్తా. ఇప్పుడే రాదు, ఆల్మోస్ట్ ఫినాలే, గ్రాండ్ ఫినాలే చెప్తా ఉంటాడు. అది కూడా అనిపిస్తుందా సరే. కాకపోతే మాకు ఏంటంటే తను ఆట ఆడని మాకు అంటే ఇది ఒక స్పోర్టివ్గా తీసుకొని మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నాం. అంటే మా ఆట తన ఆట తను ఆడుతుంది, రైట్. అండ్ కాంపిటేటివ్ ఎప్పుడు ఉంటారు, కానీ కాంపిటేటివ్ అనేది హెల్తీ కాంపిటీషన్ ఉండాలి అని మేము కోరుకుంటున్నాం. అంతేగాని అన్హెల్దీగా బయట ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి తన మీద ఏదో చేయడం, రైట్. రేపు పొద్దున తను బయటకు వచ్చిన తర్వాత కూడా తను ఎలా ఫీల్ అవుతుంది అంటే, మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం కదా, మాకు ఒక మాట పాడడం కానీ వినడం కానీ ఎంత పైకి ఇప్పుడు చెప్తున్నా మేము లైట్ తీసుకుంటాం లేకపోతే అని, స్టిల్ సమ్వేర్ ఇన్ ద కార్నర్ ఎక్కడో ఉంటుంది బాధ. సో అది వీళ్ళకి తెలియదు. అది దానికోసం అనే హోపింగ్ ఈ అందరూ అభిమానులు కూడా చూసినప్పుడు ఇటువంటి ట్రోలర్స్ని కానీ ఏది కానీ వాళ్ళే తిప్పి కొట్టాలి, ఏదన్నా కూడా బాగా ఆడుతుంది అన్నట్టుగా. సో కాంపిటీషన్ అన్నారు కాబట్టి మీరు చెప్పండి, ఇప్పుడు హౌస్లో ఫీమేల్ కంటెస్టెంట్స్లో సోనియాకి గట్టి కాంపిటీటర్ అంటే ఎవరు చెప్పండి? ఎవరు లేరు. అంటే నిన్న టాస్క్ చూసాం, కొంచెం రష్మి, ప్రేరణ కొంచెం ఫైటింగ్ అనేది బాగా చేశారు. సో ఫ్యూచర్లో అంటే వెళ్ళే వారాల కొద్దీ ఒకటి ఉంటుంది కదా, వీళ్ళు కాంపిటీటర్ అవ్వచ్చు అని. అది ఎంతైనా బట్ వాట్ ఐ హావ్ సీన్ అంటే తనలో నేను చూసిన దానికి చెప్తున్నా, ఐ డోంట్ సీ ఎనీబడి లైక్ దేర్. మైండ్ తో అండ్ స్ట్రెంగ్త్ తో కూడా తను ఆడగలుగుతుందని. సో ఐ డోంట్ సీ ఎనీబడి లైక్ as far as కాంపిటీటర్స్ ఉన్నారు, everybody is playing well, అందరూ మంచిగా ఆడుతున్నారు. బట్ అందరు ఆట ఒకటి, తన ఆట ఒకటి, మీరు సరిగ్గా చూస్తే. అండ్ నౌ యు సీ లేటర్ కూడా మీకు అర్థమవుతుంది తను ఎంత బాగా ఆడుతుందో ఏంటో అనేది. సో ఇప్పుడు సోనియా ఫ్యాన్స్కి, సపోర్టర్స్కి సో మీరేం చెప్తారు చెప్పండి ఫైనల్?
సోనియా ఫ్యాన్స్కి అందరికి సపోర్టర్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ మా అందరికీ మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్, మీరు ఆటని ఆటగా చూడండి అండ్ ఆట అనేస్తే మీరు అభిమానాన్ని పంచండి. తనకి ఎప్పుడైనా కూడా ఈ ఓటింగ్ అని నామినేటెడ్, ఎందుకంటే నామినేటెడ్ పక్కా వస్తుంది, తనకి హౌస్ శత్రువులు బాగానే ఉన్నారు అండ్ అది ఉన్నప్పుడు ఆట పద్ధతి బాగున్నా కావాలని ఎన్నో విషయాలు చేసామని గుడ్డు కోసం నామినేట్ చేస్తే వాళ్ళు టమాటో కోసం నామినేట్ చేస్తూ ఉంటారు. సో ఇవి వచ్చినా తనకి ఆ సమయంలో ఓట్లు వేసి తనకి మద్దతును తెలపండి, సపోర్ట్ చేయండి. సో మీరు చెప్పండి మేడం. ఇప్పుడు ఈ దోశ కోసం కూడా కొంచెం కొట్లాట అనేది జరిగింది హౌస్లో, ఆ దోశ ఇలా వేసింది అనేది. సో అప్పుడు ఎగ్ కోసం కూడా నామినేషన్ జరిగింది సార్ చెప్పినట్టు. సో దీన్ని కలిపి ఎగ్ దోశ అని ఒకటి ట్రోల్స్ కూడా చేస్తున్నారు. సో అలాగా సోనియాకి సంబంధించి గేమ్ కొంచెం నెగిటివ్ ట్రోల్స్ చేసే వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ, సో మీరేం చెప్తారని చెప్పండి ఫైనల్. ఇప్పుడు నేనైతే ఏమంటా అంటే పెద్ద పెద్ద స్టార్స్ని వదిలిపెట్టలేదు. లైక్ దీపిక, లైక్ అమితాబ్ బచ్చన్, ఎవ్రీబడి ఈస్ గెటింగ్ ట్రోల్డ్. సో నౌ షీ ఈజ్ ఇన్ టు ఇండస్ట్రీ అండ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. వెన్ షీ ఆమె వెళ్ళినప్పుడే మాకు చెప్పి వెళ్ళింది దట్ దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ ఇదంతా ఇట్లా అవుతుందని. సో ఐ డోంట్ రియలీ కేర్ అబౌట్ ట్రోల్స్. నేను వీళ్ళంతా చదివితే కూడా నేనంట జస్ట్ డోంట్ కేర్ అబౌట్ ఇట్, అదంతా ఏం కాదు, జస్ట్ మనం చూడాలి అంతే, షీ హ్యాస్ టు విన్ అని చెప్తాను నేను. అది నాకంతా ఇంపాక్ట్ చేయదు ఎందుకో. ఇంకోటి అభిమానులకి ఏంటంటే, సోనియా మీ అందరికీ అంటే తెలియదు కదా, తెలిసింది ఇప్పుడు ఓన్లీ బిగ్ బాస్లో ఒక కంటెస్టెంట్గా, కానీ తను చాలా ఒక పెద్ద సమాజ సేవకురాలు. అంటే తనకంటూ స్వంత చిన్నప్పటి నుంచే ఎన్నో సేవలు చేస్తే తనకంటూ ఆశా ఫౌండేషన్ అనేది ఒకటి స్థాపించి ఉంది, యాక్షన్ ఎయిడ్ ఫర్ సొసైటల్ అడ్వాన్స్మెంట్ అని. యాక్చువల్గా అయితే అది మేము ఎలా వచ్చినామంటే, మా తాతగారైన ఆకుల సమ్మయ్య ఉండే, ఆయన కూడా సర్పంచ్, చాలా ఊర్లో ఉన్న చేశారు. సో ఆకుల సమ్మయ్య అనే దానికి ఆశ అని వచ్చి, అండ్ ఆకుల సోనియా కూడా అది మ్యాచ్ అయితే ఆ పేరు పెట్టడం జరిగింది. సరే, ఇప్పుడు సోనియా చూస్తే ఇంట్లోనే కాదు, బిగ్ బాస్ హౌస్లోనే కాదు, బయట కూడా చాలా సహృదయం కలిగి చాలా చారిటీలు చేస్తుందని మేము విన్నాం. సో దాని గురించి చెప్పండి సార్. తను దాని త్రూ చాలామంది ఆర్ఫన్స్కి, అనాథలకి మరియు అమ్మాయిలకి చదువు చెప్పియడం, ఫుడ్, వాళ్ళకి ఫుడ్ సప్లిమెంట్స్ కానీ అవి చేయడం, లైబ్రరీలు చదువు కోసం గ్రామాల్లో లైబ్రరీలు పెట్టడము, బ్లైండ్ చిల్డ్రన్ సపోర్ట్ కోసం క్యాంపెయిన్లని వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ తీసుకొచ్చి వాళ్ళకి అది ఎనేబుల్ చేయడం, రైట్, ట్రాన్స్జెండర్స్ కోసం వాళ్ళ రైట్స్ కోసం ఫైట్ చేసి యాక్టివిస్ట్గా చేయడం. సో తను చేస్తే చాలా ఉన్నాయి. ఇట్లా ప్రాజెక్ట్ హ్యాపీనెస్ అని వృద్ధులు కి పేరెంట్స్ అంటే ఎక్కడో యూఎస్లో ఉంటారు, లేకపోతే అక్కడ వాళ్ళ పిల్లల్ని కలిసి ఆనందంగా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోరు, పండుగలకు ఉండరు కదా, బాధపడుతూ ఉంటారు మా పిల్లలు ఎక్కడో ఉన్నారు అని. అటువంటి వాళ్ళ కోసం అనాథ పిల్లలు, బాలికలని అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చి ఇక్కడ మా సొసైటీలో అట్లా కమ్యూనిటీల్లో వాళ్ళతోని ఈ కొన్ని ఆటలు ఆడిపించి, వాళ్ళకి మా ఇంట్లో భోజనం మాతో పాటు పండుగని మేము కలిసి సెలబ్రేట్ చేసుకొని, ఆ పెద్దవాళ్ళకి వృద్ధులకు కూడా వీళ్ళు కన్సల్ట్ చేసి ప్రాజెక్ట్ హ్యాపీనెస్ అని అంటే ఆనందాన్ని పంచడం కూడా ఒకటి చాలా గొప్ప విషయం. ఇప్పుడు వీళ్ళకి అనాథ పిల్లలు, బాలికలు, వాళ్ళకి ఒక కుటుంబాన్ని కలిసిన ఫీలింగ్. వాళ్ళు ఎక్కడో ఉంటారు పాపం, హాస్టల్లో ఎక్కడైనా, వాళ్ళకి అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లాయి బంధాలు రోజు ఉండే కదా, అట్లీస్ట్ ఒక్క రోజైనా చేయాలి అన్న ఆలోచనతో తను స్టార్ట్ చేసింది. ఇట్లా చాలా గొప్ప ఆశయంతో ముందుకు సాగుతున్న అమ్మాయి. చాలా పెద్ద అవి అంటే నేను ఇంత వయసులో తనకంటే పెద్దని, అండ్ నా మిత్రులు కానీ మేము కానీ అందరం మేము ఎప్పుడు అనుకుంటాం, అరే చిన్న పిల్ల స్కూల్ కాలేజీ నుంచి ఈ ఆలోచనలు ఏంటి, ఈ పిచ్చేయండి, ఇది చారిటీ విధానాలు అని చేస్తాం. ఎవరైనా కూడా చిన్న ఒక రోజు చేస్తాం అనుకుంటా, దీన్నే ఒక ప్రాజెక్ట్ లాగా పెట్టి చేయడం ఏంటి, దీనికి స్థాపనలు, టైం స్పెండ్ చేసి కేరళ అని అటువంటి సంక్షోభం జరిగినప్పుడు రాష్ట్రాలు దాటి పోవడం ఏంటి, ఇలా చేయగలుగుతుందని మాకు ఎప్పుడు ఆశ్చర్యం. ఆమె అంతే ప్రాజెక్టులు కానీ తను. సో తను అటువంటి అమ్మాయి. సో గేమ్ అనేది జస్ట్ అ గేమ్, అక్కడ స్ట్రాటజీ పరంగా తను ఆడుతుంది, రైట్. ఆయన గెలిచిన తర్వాత కూడా తను మేము అనుకున్నది అని అంటే తనకున్న ఈ ప్రాజెక్ట్స్ ఏవైతున్నా ముంగడికి తీసుకుపోవడానికే ఏదైనా ఉపయోగపడుతుంది. తను పని చేసే రూపాయి వచ్చిన దాంట్లో కూడా తను ఈ ప్రాజెక్ట్స్ పెడుతూ ఉంటుంది, కాంట్రిబ్యూట్. సో ఇది కూడా ఒక ప్రాజెక్ట్కి కాంట్రిబ్యూషన్కే ఉపయోగపడుతుంది. అది అందుకే అది ఒక మంచి కాజ్ కోసం భగవంతుడు కూడా సాయం చేస్తాడు అంటారు కదా.
సో మేము అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అట్లనే మీరు కూడా భగవంతుడు మనిషి రూపే భగవంతుడు అన్నట్టు మీరే మనుషులే దేవుని చూస్తాం మనం. సో మనం మీరు అభిమానులు మీరు సపోర్ట్ చేసి దానికి ఎప్పుడు ఇటువంటి నామినేషన్ రిస్క్లో వస్తున్నప్పుడు ఓట్లు వేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే సీరియస్ క్వశ్చన్ ఒకటి ఉంది. ఇప్పుడు ఈ రెబల్ భావజాలం ఉన్నాలే మీరు అన్నట్టు ఆ చారిటీ, సమాజ సేవ, ఈ ప్రజల్ని కొంచెం మన వాళ్ళని ఫీల్ అవ్వడం అంతా కూడా అన్ని కుటుంబాలు కూడా మనలాగానే సఫర్ అవుతాయి కదా అనే భావన అనేది ఒకటి ఉంటుంది. సో ఈ ఇదనేది ఎలా వచ్చిందంటారు దానికి, ఈ ఆలోచన విధానం అనేది చిన్నప్పటి నుంచి అలాగే ఉండేదా? చిన్నప్పటి నుంచి ఉంది తనకి. తను స్కూల్ కాలేజ్ టైమ్స్ నుంచి వెళ్ళి ఎక్కువగా తనకి సర్వీస్, చారిటీ, ఓల్డ్ ఉమెన్ కానీ అమ్మాయిలకి మెయిన్గా ఏంటంటే తను ఏదో అమ్మాయిలకి ఏదో మంచి చేయాలి సొసైటీలో. వాళ్ళు ఎంతో కష్టాలతో ఉంటారు. వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ఇంట్లో కానీ బయట వాళ్ళు కానీ వాళ్ళని అర్థం చేసుకోరు, రైట్? అటువంటి అసహాయంగా ఉన్న అటువంటి అమ్మాయిలు ఉంటారు కాబట్టి ఆ బాలికల్ని ఏదో ఉద్ధరించాలనేది ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత తనకి మరీ చిన్నప్పటి నుంచే ఇక స్పిరిచువల్ సైడ్ కొన్ని టచ్ అయితే అది మా తరపు నుంచి వచ్చింది. మేము కొద్దిగా ఇంట్లో స్పిరిచువల్గా అవి డివోషనల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. సో దాట్ టైమే తను అవి మా కొన్ని క్వాలిటీస్ బాగా నుంచి తీసుకుంది. సేవ తనదే అండి. మేము మా చదువులు మేము చదువుకున్నాం, మా పని మేము చేసుకున్నాం. ఏదో మన ఇంటి పక్కన ఒక మిత్రుడు సాయం అడిగితే చేశాం కానీ అంత ఎక్కువ బ్రాడర్గా అవుట్ సైడ్ ఫ్యామిలీస్ అనేది ఎప్పుడు ఆలోచించలేదు. సో తను చేస్తున్నప్పుడు చేతులు జోడించాం, సాయం చేసాం, సపోర్ట్గా అయితే నేర్చుకున్నాం ఎప్పుడు దానికి ఎప్పుడు కావాలంటే. సో చిన్నప్పుడు అన్న చెల్లెళ్ళు కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇదంతా ఉంటుంది కదా కామన్గా. కానీ తనని ఎప్పుడు మేము కొట్టడం పడ్డది ఏం లేదు. తను ఇంకా మా చిన్నోడు తమ్ముడు వాళ్ళిద్దరు కలిసి నా మీద అటాక్ చేస్తారు ఎక్కువ. అంతే, వాళ్ళిద్దరు కొట్లాడుతుంటే ఏం మధ్యలోకి వెళ్ళినందుకు నా మీద. ఎందుకంటే వాళ్ళిద్దరూ దగ్గర అంటే ఒకటే స్కూల్ ఆ విధంగా ఉంటారు. నేను హాస్టల్ ఉండడం అవి ఇవి ఆ విధంగా అది జరుగుతూ ఉండే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు. సో సోనియా కంపల్సరీ టాప్ 5లో ఉంటుందని నేను కూడా అనుకుంటున్నా. సో మరి చూద్దాం ఎక్కడ వరకు ఆ జర్నీ అనేది ముగుస్తుంది అనేది. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సోనియా వాళ్ళ బ్రదర్తోని చిట్ చాట్. మరొక గెస్ట్తో మరొకసారి కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.